హలో అండి, అందరికీ నమస్తే. గన్ను గురిపెట్టినంత వేగంగా మావిగన్ గురించి ఏపీ రాజకీయాల్లో ఒక చర్చ నడుస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు ఈ మావిగన్ అనే ప్రతిపాదన. అసలు మావిగన్ అంటే ఏంటి, ఇందులో పాజిటివ్స్ ఏంటి, మైనస్లు ఏంటి, రాజకీయాల్లో మొత్తం ఇంత చర్చకు కారణమైన దీనికి నిర్మాణానికి భారీ ఖర్చు తగ్గించి వనరుల్ని సమర్థవంతంగా కాపాడుకోవాలి అని అంటున్నారు కదా, దానికి వెనుకున్న అసలు ఉద్దేశం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మావిగన్ అసలు ఈ పేరుకి అర్థం ఏంటంటే మా ఎంఏ మచిలీపట్నం అని అర్థం, విఐ విజయవాడ అని అర్థం, తర్వాత గన్ జియుఎన్ గుంటూరు అని అర్థం. ఈ మూడింటిని కలిపితే ఒక 110 కిలోమీటర్ల పొడవుగా ఉన్న క్యాపిటల్ కారిడార్ వస్తుంది. ఇది అభివృద్ధి చేయాలి అనేది మావిగన్ యొక్క ప్రతిపాదన, జగన్ తీసుకొచ్చిన ప్రతిపాదన. సరే, మరి దీనిలో అసలు పాజిటివ్స్ ఏమున్నాయి, నెగిటివ్స్ ఏమున్నాయి అని చూడాలనుకున్న వాళ్ళు మాత్రమే ఉండండి. ఇది కరెక్ట్ అది కరెక్ట్ అనుకునే వాళ్ళు కామెంట్ చేయడానికి రెడీగా ఉండండి. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. తక్కువ ఖర్చు. అమరావతిని నిర్మించాలంటే 0 నుంచి స్టార్ట్ చేయాలి. మరి అది నిర్మించడానికి 2 లక్షల కోట్ల రూపాయల అంచనా ఉంది. అంత అవసరం డబ్బు. ఇప్పటికే ఆల్రెడీ విజయవాడ గుంటూరు మచిలీపట్నం దగ్గర రహదారి ఉంది, కొన్ని ప్రభుత్వ భవనాలు కూడా దానికి ఆనుకొని ఉన్నాయి. కాబట్టి 1.9 లక్షల కోట్లు ఆదా అవుతాయి అనేది జగన్ చెప్తున్న మాట. మరి సదుపాయాలు ఏమైనా ఉన్నాయా అంటే, ఈ ప్రాంతాల్లో జాతీయ రహదారులు ఉన్నాయి, రైల్వే లైన్స్ ఉన్నాయి, మచిలీపట్నం పోర్టు కూడా అందుబాటులో ఉంది. ఈ చెప్పుకుంటారు 110 కిలోమీటర్ల రోడ్లు. కొత్తగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల కోసం మళ్లీ ఇప్పుడు 1000 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మరి జనాభా ప్రాతిపదికన కూడా చూస్తే జనాభా సాంద్రత, విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో ఇప్పటికే సుమారు 30 లక్షల మంది జనాభా ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది, రాజధాని ప్రాంతం అనేది త్వరగా ఒక మెట్రోపాలిటన్ హబ్ గా మారే అవకాశాలు ఉంటాయి. ఇంకొక పాయింట్, ఆర్థికంగా ఎంత పెద్ద నంబర్ కనిపిస్తోంది అన్ని కోట్లు అన్నప్పుడు మరి భారం తగ్గుతుందా అంటే, ఇప్పటికే అప్పుల్లో ఉంది కాబట్టి రాష్ట్రం ఇంత పెద్ద భారీ నిర్మాణాల కంటే కూడా ప్రాక్టికల్ గా ఒక మోడల్ ని ఆర్థికంగా మేలు చేస్తుంది అనేది దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు అనుకుంటున్నారు. మరి నెగిటివ్స్ కూడా చూద్దాం. నెగిటివ్స్ ఏమున్నాయంటే, ఏకీకృత రాజధాని లేకపోవడం. బేసికల్ గా రాజధాని అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక ఐకానిక్ సిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు, అందరూ కోరుకుంటారు. 110 కిలోమీటర్ల పొడవున భవనాలు ఎక్కడ పడితే అక్కడ విసిరేసుంటే, ఒక పర్ఫెక్ట్ లైన్ లాగా, ఒక నగరం లాగా కాకుండా రోడ్డు పక్కనే అభివృద్ధి అంటే అది రోడ్డు పక్కన అభివృద్ధి లాగే ఉంటుంది కదా అనేది ఒక పాయింట్. నెక్స్ట్, పరిపాలనకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు సచివాలయం ఒక చోట, హైకోర్టు ఇంకో చోట, అసెంబ్లీ ఇంకో చోట, ఇలా ఉంటే అధికారులు రావాలన్నా, ప్రజలు వెళ్లాలన్నా ముఖ్యంగా కావాల్సింది ట్రాన్స్పోర్టేషన్. రవాణా ఇబ్బందులు ఎదురవుతాయనేది ఇంకొక అంశం, నెగిటివ్. ఇంకొక పాయింట్, అసలైన పాయింట్ ఏంటంటే అమరావతి రైతుల యొక్క ఆందోళన. ఇప్పటికే అమరావతి కోసం భూములు ఇచ్చారు రైతులు. మరి వాళ్ళ పరిస్థితి ఏం అర్థం కాదు, క్వశ్చన్ మార్క్ లాగా మిగిలిపోయింది. వాళ్ళ భూములకి కేవలం విలువ పడిపోవడం మాత్రమే కాదు, ఈ రాజధాని స్ట్రక్చర్ మారిపోవడం వల్ల చట్టపరంగా కూడా చిక్కులు వస్తాయి. నెక్స్ట్ పాయింట్, రాజకీయ అస్థిరత. అవును, గవర్నమెంట్ అనేది మారుతూ వస్తుంది. ప్రభుత్వం మారిన ప్రతిసారి ఈ రాజధాని కాన్సెప్ట్ మారుస్తుంటే పెట్టుబడిదారులు ఏపీకి రావడానికి యాక్సెప్ట్ చేయలేరు. అప్పుడు రాష్ట్ర అభివృద్ధికి అబ్స్ట్రకిల్ లాగా మారిపోద్ది. ఫైనల్లీ ఈ పాజిటివ్స్ నెగిటివ్స్ ప్రకారంగా చూస్తే, ఇటు జగన్ చెప్పింది ఆర్థికంగా లాభదాయకమైన ప్లాన్, ఈ డబ్బుల్ని వేరే వాటికి యూజ్ చేసుకోవచ్చు అనే ఒక పాయింట్. అంతేకాదు, ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించాలి ఈ లక్ష్యం పెట్టుకున్నప్పుడు అంటే అది చాలా డిఫరెంట్ సినారియో. అమరావతిని చంద్రబాబు నాయుడు ఒక గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ లాగా చూస్తుంటే, జగన్ ఒక కారిడార్ డెవలప్మెంట్ లాగా ప్రతిపాదిస్తున్నారు. సో వీళ్ళిద్దరి వర్షన్స్ అయితే ఇలా ఉన్నాయి. దీని గురించి ఇన్ డెప్త్ వీడియోస్ నెక్స్ట్ చేస్తాను, దానికోసం వెయిట్ చేయండి. అలాగే ఆ వీడియోస్ కూడా చూడండి.